30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. పల్లెరాజేశ్వర రెడ్డి గారు, ఓన్లీ 5 minutes. పల్లెరాజేశ్వర రెడ్డి గారు, పల్లెరాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష అధ్యక్ష ఒక బాధ్యత డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ సహకరించాలి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మేము రాజకీయ గారు మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం వినాలి కూడా. ప్లీజ్ సార్, మీరు కూడా కొంచెం సహకరించాలి. కూర్చోండి, అందరు కూర్చోండి. అధ్యక్ష, ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు మనం కూడా చూసి ప్లీజ్. అధ్యక్ష, మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష, మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు, నిబద్ధత ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షుడి ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరు చైర్స్ లో కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్. హరీష్ రావు గారు ప్లీజ్ మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి సార్. నేను వాళ్ళని కూడా కూర్చొని పెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాత మిమ్మల్ని కూర్చోమంటున్నాను. మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు ప్లీజ్. శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసి